సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి సెల్ ఫోన్స్ కు సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మనం రెగ్యులర్ గా చూస్తుంటాం ఫోన్స్ లో బ్యాక్ కవర్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ కవర్ ఉన్నప్పుడు ఇది తీసేసి ట్రాన్స్పరెంట్ కవర్స్ అయితే మరీ ముఖ్యంగా చూస్తుంటాం. మనం వాటిలో ఏంటంటే ఇక్కడ మనీ పెడతాం, మనీ పెట్టేసి మళ్ళీ కవర్ పెట్టేస్తాం. 100 రూపీస్, 200, 500 ఎమర్జెన్సీలో వాడుకోవడం కోసం పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల ఫోన్స్ పేలిపోతాయి అని చెప్పేసి నేను విన్నానండి. రీసెంట్ గా కూడా చాలా ఇన్సిడెంట్లు చూసాం. మనం ఎందుకు పెట్టకూడదు, అసలు దానికి సంబంధించిన టెక్నికల్ గా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొబైల్ వెనకాల అలా పెట్టడం అనేది చాలా డేంజర్. దానివల్ల ఖచ్చితంగా మొబైల్ పేలిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మెయిన్ గా పెట్టే రీజన్ లో మీరు చెప్పినట్లు కొంతమంది మొబైల్ వెనకాల అమౌంట్ పెట్టడం అనేది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఫ్యాన్సీ సిరీస్ మీ నోట్ మీ మొబైల్లో ఉంటే బాగా సంపాదించుకోవచ్చు, ఇది ఒక కైండ్ ఆఫ్ ఇది కూడా స్టార్ట్ అయింది సెంటిమెంట్ తోటి. ఇంకో కొంతమంది ఏంటంటే ఇవాళ ఎవరు వ్యాలెట్ క్యారీ చేయట్లేదు కాబట్టి ఏటీఎం కార్డులు కూడా, ఏటీఎం కార్డ్స్ కూడా పెడతారు. కరెక్టే, జేబులో పెట్టాల్సినవి మొత్తం పౌచ్ వెనకాల పెట్టేస్తా ఉన్నారు. దాని వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ అయితే ఎంత డేంజర్ అంటే మెయిన్ ఎయిర్ ఫ్లో ఉండదండి. మీకు బ్యాటరీస్ అన్ని కూడా లిథియం అయాన్ బ్యాటరీస్. ఎక్కువ మంది ఎంత మొబైల్ సన్నగా ఉంటే అంత ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి మొబైల్ సైజ్ బాగా కంప్రెస్ చేసి బాగా సన్నగా ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ లో బ్యాటరీ ఏమవుతుందంటే కొంచెం ఓవర్ హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. చాలా మొబైల్స్ మీరు చూసుకుంటే ముఖ్యంగా బడ్జెట్ లో ఉన్న మొబైల్స్ అన్ని కూడా చాలా ఓవర్ హీట్ ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మొబైల్ నోట్ మనం ఫోన్ వెనకాల ఫోన్ కేసులో మనం పెట్టినప్పుడు ఎయిర్ ఫ్లో జరగదండి. ఎప్పుడైతే ప్రాసెసర్ హీట్ ఎక్కుతుందో గేమింగ్ ఆడేటప్పుడు, లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ చూసేటప్పుడు, సో ఇప్పుడైతే మొబైల్ హీట్ ఎక్కుతుందో ఆ వేడి అంతా కూడా మనకి బయటికి వెళ్ళేదానికి లేకపోవడం వల్ల వెంటనే బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడి ఆ బ్యాటరీ ఉబ్బటం కావచ్చు, పేలటం కావచ్చు, పాడైపోవడం కావచ్చు జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ కేసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోన్ వాడేటప్పుడు హీట్ ఎక్కేదానికన్నా కూడా మాక్సిమం మొబైల్స్ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మొబైల్లో మనం పెట్టేటువంటి నోట్లు కూడా ఎంత ఎక్కువ ఫోల్డ్ ఉంటే అంత ఎక్కువ డేంజర్ అంటే అది ఇండైరెక్ట్ గా బ్యాటరీ మీద కూడా ప్రెజర్ పడుతుంది. మనకి ఏంటంటే ఎందుకు నోట్స్ పెట్టగానే పేలుతున్నాయి అనే దానిలో నోట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మోస్ట్లీ కాటన్, లెనిన్, పాలిమర్స్, డిఫరెంట్ ఇంక్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. అలాగే కెమికల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆ కెమికల్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు కూడా డైరెక్ట్ హార్మ్ అయితే కాదండి, కానీ ఫ్లేమబుల్ ఇది ఉంటుంది. అంటే మనకి ఏంటంటే తొందరగా అంటుకునేటువంటి దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా బాగా హీట్ అయినప్పుడు. సో ఎప్పుడైతే మొబైల్ బాగా హీట్ అవుతుందో అలాంటి టైంలో తొందరగా అంటుకునే దానికి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువ శాతం మొబైల్స్ ఇది అవడానికి మెయిన్ ఎయిర్ ఫ్లో అండి. అసలు మొబైల్స్లో మనం అలాంటిది చేయకూడదు. పేపర్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, విజిటింగ్ కార్డ్స్ కూడా పెడతారు కొంతమంది. కరెక్ట్. మొబైల్ పోచ్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో 50 రూపీస్కో 100 రూపీస్కో దొరికేవే వాడేస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు ఐఫోన్స్ అన్నిటికీ కూడా చాలా వరకు ఐఫోన్స్ కన్నా అన్ని మొబైల్స్ కూడా మ్యాగ్నెటిక్ తో మనం కార్డ్స్ కూడా యాడ్ చేసుకునే దానికి వచ్చింది. అది స్పెషల్లీ డిజైన్డ్. అది డిజైన్ చేసినప్పుడే ఆ ఎయిర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా ఉండేలా డిజైన్ చేస్తారండి. కంప్లీట్ గా దానికి ఉండేలాగా కాకుండా మధ్యలో గ్యాప్స్ ఉండేలాగా ఎయిర్ ఫ్లో జరిగేలాగా డిజైన్ చేస్తారు. మంచి ఎయిర్ ఫ్లో ఇచ్చేది కనుక ఉంటే కొంతవరకు నయం కానివ్వండి. ఏవైతే మనం బేసిక్ ఉన్నాయో చేస్తూ ఉన్నామో అవి చాలా డేంజర్ అండి. ముఖ్యంగా మనకేంటంటే మిడ్ రేంజ్ దానిలో ఈ ఫోన్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఈ పౌచ్, ఈ కవర్ కి ఫోన్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి. అయితే ఎయిర్ ఫ్లో డిజైన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు కంప్యూటర్ అయినా సరే, మొబైల్ అయినా సరే, ప్రాసెస్ మనం ఎక్కువ వాడే కొద్దీ కూడా హీట్ అవుతుంది. ఆ హీట్ బయటికి వెళ్ళడానికి పాసిబిలిటీ మనకు ఆల్రెడీ డిజైన్ ఉంటుంది. అది వెళ్లకుండా దాన్ని మనం క్లోజ్ చేసేసినప్పుడే అది మనకి బ్లాస్ట్ అయ్యి చాలా కేసెస్ ఉన్నాయండి. మనం పాకెట్ లో ఉండగానే కూడా అయిపోతుంది, వెళ్ళిపోతాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే హీట్ ఎక్కువ వస్తుందనండి. బయట కూడా హీట్ ఉంటుంది. ఆల్రెడీ బ్యాటరీ హీట్, బయట నుంచి వచ్చే హీట్, మీకు సమ్మర్ లో మొబైల్స్ మనం వాడుతున్నప్పుడు కూడా బయట మాట్లాడుతుంటే కూడా చాలా ఎక్కువ హీట్ అయిపోతుంది. ఒకప్పుడైతే సమ్మర్ అని స్పెషల్ గా అనుకోవాలి, ఇప్పుడు అలా లేదు కదండి. వర్షాకాలం అయినా అదే ఎండ, చలికాలం అయినా అదే ఎండ. అంటే ఇప్పుడున్న హీట్ అయితే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా మొబైల్స్ వెనకాల మాత్రం నోట్స్ కావచ్చు ఇవేవి కూడా ఖచ్చితంగా వాడొద్దు. కావాలి అనుకుంటే దాన్ని తగ్గట్లుగా మంచిగా డిజైన్ చేసినటువంటివి యూజ్ చేసుకోండి. ఎందుకంటే వ్యాలెట్స్ వాడట్లేదు కాబట్టి. ఇప్పుడు మనకి ఏటీఎం కార్డ్స్ పెట్టి కూడా సపరేట్ వ్యాలెట్స్ వచ్చినాయండి, చక్కగా చిన్నవి. అవి యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఈ మాట చెప్పినప్పుడు ఆడియన్స్ నుంచి కామన్ గా వచ్చే క్వశ్చన్ అదే ఉంటది. అంటే మీకేం చెప్తారో మరి, మేము డబ్బులు కావాలంటే గబాలన ఫోన్ పని చేయకపోతే క్యాష్ కావాలి, లేదు కార్డ్ కావాలి, ఏంటి అనేది. సో అందుకని ఆ సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఇవాళ ఉన్న టెక్నాలజీ వాడుకోవచ్చు అండి. అంటే మీకు మ్యాగ్నెటిక్ తో వచ్చిన ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటే ఎయిర్ ఫ్లో కూడా ఇబ్బంది ఉండదు, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయొద్దు అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటారు. యూజ్ చేయకపోయినా కూడా ఛార్జింగ్ లో పేలిపోయే ఫోన్స్ కూడా, అంటే ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే ఏమన్నా అట్లా అవుతుందా అండి? ఇప్పుడు బ్యాటరీ టైప్స్ అండి, మాక్సిమం ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ కొంచెం దాని మీద ప్రెజర్ పడినా, అది ఓవర్ హీట్ అయినా అపరిచిత టైప్ లో రియాక్ట్ అవుతా ఉంటుంది. దానికి ప్రెజర్ పడినప్పుడు ఇప్పుడు మొబైల్ హీట్ ఎక్కిందండి, జనరల్ గా అయితే ఏం చేయాలి, ఒక 5 minutes గ్యాప్ ఇస్తే సరిపోయింది.
అయిపోయింది, అయినా కూడా వాడేస్తూ ఉంటారు. బాగా హీట్ ఎక్కిన మొబైల్ మనం ఛార్జింగ్ పెట్టి వాడినప్పుడు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా అసలు మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు వాడకూడదు. రేడియేషన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు డిస్కనెక్ట్ చేసి 100% డిస్కనెక్ట్ చేసినప్పుడే వాడుకోవటం. ఇంకొకటి కూడా వింటున్నాం అండి, ఈ మధ్యకాలం నేను చూశాను, కిచెన్ లో పెడతారు ఎక్కువ మంది లేడీస్ ఫోన్ ని. కిచెన్ లో పెట్టిన ఫోన్ పేలిపోతే, లక్కీలీ ఆమెకి ఏం కాలేదు, ఆ వీడియో కూడా చూసాము, ఏం కాలేదు కానీ బట్ పేలిపోయింది, మొత్తం మంట వచ్చేసిందండి. ఎందుకు అలా అంటే హీట్ వల్లైనా కేవలం? సేమ్ మనకి ఇప్పుడు సిచ్యువేషన్ అదే కదా, చాలా కిచెన్స్ లో మనకి ఏంటంటే ఎయిర్ ఫ్లో ప్రాపర్ గా ఉండదు. చిమ్నీస్ అవి ఉంటే వేరే రకంగా బాగుంటది, లేని దగ్గర ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ మొత్తం హీట్ ఉంటుంది. అదే టైంలో కిచెన్ లో ఫోన్ పెడితే కూడా పర్లేదు, కిచెన్ లోనే వంట చేస్తూ మళ్ళీ ఫోన్ ఏమైనా వస్తుందని అక్కడ ఛార్జింగ్ పెడతారు. అస్సలు పెట్టకూడదు. ఇంకా కొంతమంది అక్కడే ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మనం ఒకటో రెండో చూసి మన దాకా రాదులే అని అనుకుంటామండి. ఎందుకంటే మనం మొబైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా బేసిక్ కేర్ తీసుకోం. మీకు మొబైల్ యూసేజ్ గురించి చాలా మంది ఎప్పుడు కూడా చెక్ చేసుకోరండి. అంటే ఏంటి, మన మొబైల్ అనవసరమైన యాప్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు చూసి డిలీట్ చేసుకుంటే మీ ఫోన్ యూసేజ్ తగ్గుతుంది, బ్యాటరీ మీద ఇది తగ్గుతుంది. ఫోన్ వాడినా వాడకపోయినా కొన్ని యాప్స్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ లో అసలు మీరు ఏమేం చేస్తున్నారో ప్రతి డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ యాప్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మీరు ఏ యాప్స్ లో ఎంతసేపు ఏం స్పెండ్ చేస్తున్నారు అనే విషయం కూడా అక్కడ పలానా యాప్ ఎంతసేపు వాడారు, పలానా వెబ్సైట్ ఓపెన్ చేశారు, పలానా స్విగ్గీలో యూజ్ చేశారు అని ఆ డేటా కూడా ఫేస్బుక్ వెళ్తుంది, గూగుల్కి వెళ్తుంది. ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఎప్పుడు ట్రాక్ చేస్తూనే ఉంటాయి. ఇంకా కొన్ని అయితే మన వాయిస్ వింటూ ఉంటాయి అంటూ ఉంటాం. అంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ రన్ అవుతూ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇది మనం దాన్ని చెక్ చేసుకుని ఏవైతే యూజ్ చేయట్లేదో, దేనివల్ల అయితే ఫోను ప్రాసెస్ ఎక్కువ అవుతుందో అలాంటి అనవసరమైన యాప్స్ అన్ని రిమూవ్ చేసుకోవటం. అంటే బేసిక్ మెయింటెనెన్స్ అండి. ఎలా అయితే మనం బండి సర్వీస్కి అంటామో జనరల్గా ఆ టైప్లో ఫోన్కి కూడా చెక్ చేసుకోవాలి ఫోన్ యూసేజ్ ఎలా ఉంటుంది. అప్లికేషన్స్ అనవసరంగా ఓపెన్ చేయకూడదు, అసలు డౌన్లోడ్ చేసుకోకూడదు, చేసి వాడట్లేదంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలి. కంటిన్యూస్గా వాడుతున్నాం అంటే ఫోన్ హీట్ ఎక్కుతుంది అంటే ఫస్ట్. కానీ కొన్ని అప్లికేషన్స్ బై డిఫాల్ట్ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి కదండి, మరి అవి కూడా వేస్టే, మనం వాడం. దాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయకుండా ఆపుకోవచ్చు. అంటే ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు తప్ప వర్క్ అవ్వకుండా ఆపుకోవచ్చు. ఆ ఆప్షన్స్ ఉంటాయి మనకి, మన మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ లో ఏ యాప్స్ రన్ అవ్వాలో మనం మార్చుకోవచ్చు, ఒకసారి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. వాడిన యాప్స్ అయితే క్లోజ్ చేయడం, లేదు అంటే అసలు మొత్తం అన్ఇన్స్టాల్ చేయడం బెటర్ అండి. అంటే యూజ్ చేయట్లేదండి, మళ్ళీ కావాలి. ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి వాడే యాప్ని మనం సంవత్సరం మొత్తం క్యారీ చేయడం ఎందుకు? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.